జెఫన్యా 1:6. యెహోవాను అనుసరింపక ఆయనను విసర్జించి ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. యెహోవాను ఆశ్రయించకుండా ఆయన సన్నిధిలో విచారణ చేయకుండా, చదవండి, ఆయన యొద్ద విచారణ చేయని వారిని నేను నిర్మూలము చేసేదను. ఇంకో వచనంలో ఎలాగుంటుందంటే, దేవుని నమ్మకుండా మనుషుల్ని ఆశ్రయించిన వారు, అంటే ఇర్మియాని రాస్తాడు, ఏంటిదంటే శాపగ్రస్తులు అంట. ఎంత ఘోరం కదండి, ఎంత ఘోరం కదా శాపగ్రస్తులు అంటే. దేవుడు శాపగ్రస్తులు అని మనల్ని అంటే ఇంకా మనల్ని విడిపించగలిగిన వారు ఎవరు? దేవుడే మనము శాపం పొందామంటే ఇంకా మనకి దిక్కు ఏది, సహాయం ఏది? ఈరోజు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? ఒక వెనుక తీయబడిన స్థితిలో ఉన్న వాళ్ళు, ఒక వెనుక దిగజారిపోయిన స్థితిలో ఉన్న వారు ఎవరిని ఆశ్రయిస్తారంట? దేవుని ఆశ్రయించకుండా మనుషులను ఆశ్రయిస్తారంట. దేవుని దగ్గర విచారించరు, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని కనుగొనరు. ఈరోజు మీరు ఎంతమంది దేవుని తప్ప అందరి సలహా, అభిప్రాయాలు కోరుతున్నారు? మనం చూస్తాం కదా, కుటుంబాలు, మరి ముఖ్యంగా జాయింట్ ఫ్యామిలీస్లో ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ ఒపీనియన్, వారి ఒపీనియన్, తాతయ్య ఒపీనియన్, నాయనమ్మ ఒపీనియన్ కరెక్టే, ఇట్స్ గుడ్. కానీ మొదట ఎవరిని ఆశ్రయిస్తున్నారండి? మొదట ఎవరి చిత్తాన్ని కోరుతున్నారు? మొదట ఎవరి వాంఛని చేయాలని ఆశపడుతున్నారు? దేవుడు అడుగుతున్నాడు, వై ఆర్ంట్ యు సీకింగ్ మీ? నా చిత్తాన్ని ఎందుకు నువ్వు వెతకట్లేదు? అట్లా చేసిన వారు నిర్మూలమగుదురంట. దేవుని చిత్తాన్ని కోరకుండా, దేవుని ఇష్టానుసారంగా జీవించకుండా, దేవుడు ఏది చెప్తాడో అది చేయకుండా ఎంతకాలం అయిందండి మీరు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుండి వాగ్దానం తీసుకుని, దేవా ఇది నీ చిత్తం అని బయలుపరచవు, నీకు వందనాలయ్యా అని అటువంటి సిచ్యువేషన్ జరిగింది? అటువంటి పరిస్థితులు ఉన్నాయా మీ జీవితంలో అసలు? లేకపోతే ఎంతసేపు మనుషుల అభిప్రాయాలు, మనుషుల సలహాలు, మనుషుల దగ్గర విచారణ చేస్తున్నారా? దేవుని దగ్గర విచారణ చేయాలండి. వీ షుడ్ ఇంక్వైర్ ఫ్రమ్ ద లార్డ్. ఏ విషయమైనా, చిన్నదైనా పెద్దదైనా, చిన్న నిర్ణయమైనా పెద్ద నిర్ణయమైనా, ఏ విషయమైనా, ఈరోజు ప్రతి చిన్న విషయంలో దేవుని సలహా, లేకపోతే దేవుని చిత్తము, దేవుని ఇష్టము, దేవునికి అంగీకారమా అని ఆలోచించుకుంటూ జీవిస్తున్నారు. అసలు విచిత్రంగా ఇలాగా ఉంటే అంటే మన డైలీ లైఫ్లో కూడా అడగాల అనుకుంటాం. చాలామంది కేవలం వివాహం గురించి అడగాలనుకుంటారు, లేకపోతే ఉద్యోగం గురించి అడగాలనుకుంటారు. వీటి విషయాల్లోనే ఇవే మన మేజర్ డెసిషన్స్, ఇవి దేవుడిని అడిగి తెలుసుకుందాము, మిగతాది ఎట్లయినా పర్వాలేదు అనుకుంటారు. కానీ మీ ప్రతి నిర్ణయంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు దేవుని దగ్గర విచారణ చేస్తున్నారా? దేవుని సలహా అడుగుతున్నారా? దేవుడికి ఇష్టమా అని ఆ ఉద్దేశంతో జీవిస్తున్నారా? ప్లీజింగ్ గాడ్, ఇంక్వైరింగ్ ఫ్రమ్ గాడ్ షుడ్ బికమ్ అ లైఫ్ స్టైల్. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడము ఒక జీవన శైలిగా మారాలండి. ఇట్ షుడ్ బికమ్ అ లైఫ్ స్టైల్. అంటే ఇప్పుడు మనము ఒకవేళ వివాహమైన వారు భార్య కానీ భర్త కానీ బయటికి వెళ్తే, నేను ఇలాగ వెళ్తున్నాను, వాట్ డూ యూ థింక్, లేకపోతే నేను ఇలాగ వెళ్తున్నాను అని చెప్పి వెళ్తాం కదండి. అదేవిధంగా మీరు వేసే ప్రతి అడుగులో దేవునికి చెప్తున్నారా? చేసే ప్రతి నిర్ణయంలో, మాట్లాడే ప్రతి మాటలో, అన్ని విషయాలు, దేవా ఇది నీ చిత్తమ్మా, ఈ సందర్భంలో ఇలాగ మాట్లాడటం నీ చిత్తమ్మా? తప్పకుండా దేవుని చిత్తం బయలుపరుస్తారు. మీలో చాలామంది అనేక సార్లు అడిగేది ఏంటంటే దేవుని చిత్తం ఎలాగ తెలుసుకోవాలని. కేవలం ఎప్పుడు చూసినా, ఎక్కడికి వెళ్ళినా బైబిలే తీసుకుని వెళ్ళి దేవుని చిత్తం అడగడం అంటే అది ఇట్ మైట్ నాట్ బి పాసిబుల్. అందుకని దేవుడు అంటాడు, నేను వాళ్ళ హృదయాన్ని పైన చెక్కాను నా ఇష్టాన్ని, నేను నా స్వరాన్ని వినిపింపజేస్తాను వాళ్ళకి. మై వాయిస్ విల్ ఆల్వేస్ టెల్ దెమ్ వేర్ టు గో, లెఫ్ట్ ఆర్ రైట్, ఏది చేయాలన్నా, కుడి పక్కన వెళ్ళాలన్నా, ఎడం పక్కన వెళ్ళాలన్నా నా స్వరం వాళ్ళకి వినిపింపజేస్తాను, నేను ఉపదేశిస్తాను వాళ్ళకి అని దేవుడు చెప్తాడు కదండి. వెనుక జారిపోయిన వాళ్ళు అంటే బ్యాక్ స్లైడర్ విచారించరంట, దేవుని చిత్తాన్ని కోరారంట. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా, మీకే స్తుతులు, మీకే వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మాతో సూటిగా తేటగా మాట్లాడే దేవా, నీకే వందనాలయ్యా. ఇదిగోనయ్యా, తిరగబడిన స్థితిలో, వెనక జారిపోయిన స్థితిలో, దిగజారిపోయిన స్థితిలో, అడుగంటిపోయిన స్థితిలో
ఉన్నాం మమ్మల్ని ఒక్కసారి చూడండి అయ్యా. మా సొంత మార్గాల్లో, మా సొంత క్రియలో, మా సొంత పనిలో ఉంటూ దేవా నిన్ను నిర్లక్ష్యం చేశామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా. అవునయ్యా, కొద్ది కొద్దిగా రోజు రోజుకి మీ దగ్గర నుండి దూరంగానే వెళ్ళిపోతున్నాం, కానీ మా హృదయం మీ దగ్గర నుండి దూరంగా వెళ్ళిపోతుంది కానీ దేవా. అందుకనే అయ్యా ఇంత అయోమయం, అందుకనే ఇంత కలవరం, అందుకనే ఇంత ఫ్రస్ట్రేషన్స్ దేవా. నిన్ను నమ్మితే ఎంత సమాధానమయ్యా. మౌనంగా ఉండమన్నావు కదా, మౌనంగా ఉండి బిలీవ్ అండ్ రిసీవ్ మై సాల్వేషన్ అన్నావు కదయ్యా. ఊరుకుండి నా రక్షణ పొందుకోండి అన్నావు కదయ్యా. దేవా, ఇక్కడున్న వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరే దర్శించండి. ఒకవేళ అటువంటి తిరుగుబాటు స్వభావంతో ఉన్న ప్రతి ఒక్కరిని ఇప్పుడే మీరే దర్శించండి అయ్యా. ఇదిగోనయ్యా, ఎవరైతే తిరిగి వస్తారో వాళ్ళని ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు కదయ్యా. నువ్వు దినమెల్లా నీ చేతులు చాచి మా కోసము తండ్రి ఏడుస్తూ తండ్రి ఎప్పుడు వస్తామా అని వెతుకుతూ నువ్వు వేచి ఉంటున్నావు కదయ్యా. దేవా, ఇదిగోనయ్యా, వే కమింగ్ టు యూ. పరమ తండ్రి, నీ దగ్గరికి తిరిగి వస్తున్నామయ్యా. ఇదిగోనయ్యా నా పాపం, ఒప్పుకుంటున్నానయ్యా. నన్ను క్షమించండి అయ్యా. నన్ను కడిగి పరిశుద్ధపరచండి అయ్యా. నీ రక్తాన్ని ప్రోక్షించేసు ప్రభా. నీ శ్రేష్టమైన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షిస్తే నేను పరిశుద్ధంగా మార్చబడతాను కదయ్యా. మీరే మీ రక్తాన్ని ప్రోక్షించండి, నా ప్రతి పాపాన్ని తుడిచివేసేయండి. ఇంకెప్పుడు దిగజారిపోయిన స్థితిలోకి, అడగండిపోయిన స్థితిలోకి, వెనక తీసిన స్థితిలోకి వెళ్ళకుండా నాకు సహాయం చేయండి అయ్యా. ఆత్రుతతో, యథార్థతో, ప్యాషనెట్గా తండ్రి విధేయతో నిన్ను సేవించేవారుగా ప్రేమ ద్వారా ఏదైనా సాధ్యం కదయ్యా. ప్రేమ ఉంటే విధేయత కలిగి ఉంటాం కదయ్యా. ప్రేమ ఉంటే ఆత్రుత, ఆశ కలిగి ఉంటాం కదయ్యా. ప్రేమ ఉంటే తండ్రి ఓర్చుకుంటాం, సహించుకుంటాం కదయ్యా. ప్రేమ ఉంటే యథార్థంగా ఉంటాం కదయ్యా. నిన్ను ప్రేమించే హృదయం దయచేయండి అయ్యా. ఇంకేం అడగట్లేదు, ప్రేమించే హృదయం దయచేయండి. నిన్ను ప్రేమిస్తే మేము ఎందుకు వెనక తిరుగుతామయ్యా? నిన్ను ప్రేమిస్తే మేము ఎందుకు మళ్ళీ తిరిగి పాత జీవితం చూస్తామయ్యా? ప్రేమించే హృదయాన్ని దయచేయండి. నువ్వు నూతన హృదయాన్ని ఇస్తానన్నావు కదయ్యా నీ వాక్యంలో. గివ్ మీ న్యూ హార్ట్ లార్డ్, న్యూ హార్ట్ లార్డ్. మాంసపు హృదయాన్ని దయచేయండి, నూతన హృదయాన్ని దయచేయండి. నేను వెంబడించే జీవితం దయచేయండి. ఇప్పుడే తండ్రి ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళందరి జీవితంలో మీరు మీ పరిశుద్ధాత్మ కార్యాన్ని జరిగించండి. ఇంకా చాలయ్యా, నేను దుఃఖపెట్టిన దినాలు చాలు, బాధ పెట్టిన కార్యాలు చాలయ్యా. ఇది మొదలుకొని నిన్నే సేవించడానికి, ఇది మొదలుకొని నిన్నే మహిమపరచడానికి, ఇది మొదలుకొని తండ్రి నీ కొరికే జీవించడానికి, నిన్నే సంతోష పెట్టడానికి సాయం చేయండి. నీలోనే మాకు క్షేమము, మా సొంతమైతే మాకు శాపమయ్యా. మా తోడుండి మీ సహాయాన్ని, మీ కాపుదల, మీ నడిపింపు, మీ ఆత్మ ప్రేరేపణ మా అందరికి దయచేయమని అడుగుతున్నానయ్యా. ప్రభు యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమెన్.